ఖమ్మం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఏలూరు జిల్లా పైన ఆ ప్రభావం స్పష్టంగా పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి వర్షాల కారణంగా పెద్దవాగు అలాగే ఎర్రకాలువ తమ్మిలేరు జలాశయాలకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల నిర్వహణలో ఉన్నటువంటి పెద్దవాగు వద్ద మనం ఉన్నాం. గత ఏడాది ఈ వాగుకు సంబంధించినటువంటి గేట్లు కొట్టుకుపోవడంతో ఏపీలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక 8 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ప్రస్తుతం మళ్ళీ ఈ గేట్లు సరికాకపోవడం, వర్షాలు కురుస్తూ ఉండడం, ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆ నీరంతా కూడా దిగువకి వచ్చిన నీరు వచ్చినట్టుగా ఈ వాగు నుంచి పొంగుతుంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. అంటే ఫ్లాష్ ఫ్లడ్ టైప్లో ఇక్కడ వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకేసారి వరద నీరు రావడం, ఓ గంట పాటు రహదారుల్ని ముంచెత్తడం వంటి సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలోని ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పెదవాగు పొంగితే దీని కింద ఉండేటటువంటి వేలేరుపాడు మండలం ఏదైతే ఉందో ఏలూరు జిల్లాలో, అందులోని మిడిపల్లె అలాగే అల్లూరి నగరం, కోయిదాంవరం, అలాగే రామవరం, గొల్లవానిగూడెం, బండ్లపూరు, భూదేవిపేట, శివకాశీపురం, ఇలా వేలేరుపాడు గ్రామాలపైన ఈ వరద ప్రభావం అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ అధికారులను అప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్థానిక ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి వెంటనే సమాచారం అందించాలనేటటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అలాగే ఏలూరులో కూడా ఈ వర్షాల నేపథ్యం అలాగే వాగులు పొంగేటటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో కలెక్టరేట్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ని ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీసులో, అలాగే వేలేరుపాడు, అలాగే కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే వర్షాలు ఎగువన కురిసేటటువంటి వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలో ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ ఏజెన్సీలో కురుస్తున్నటువంటి అంటే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే వాటి ఒకేసారి కొండవాగులు ఉప్పొంగితే ఆ నీరంతా కూడా ఇటు పెదవాగు నుంచి దిగువన ఉండేటటువంటి ప్రాంతాలపైన ముంచెత్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేశారు. గత ఏడాది వచ్చినటువంటి అనుభవాల దృష్ట్యా ఈసారి ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.